హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు టమాటా రసాన్ని చేసి చూపిస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దానికోసం ఒక 2 టమాటాలని శుభ్రంగా కడిగేసి దానికి మధ్యలో ఇలా నాట్లు పెట్టుకొని ఫోర్క్‌కి గానీ, స్పూన్‌కి గానీ లేకుంటే నైఫ్‌కి గానీ ఇలా గుచ్చి స్టవ్ పైన పెట్టి ఒక 2, 3 నిమిషాలు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. అలా కాలిస్తే వాటికున్న తొక్క ఈజీగా రిమూవ్ అవుతుందండి. తొక్క రిమూవ్ చేసుకోవడానికి నేనిక్కడ ఇలా చేస్తున్నాను. ఇలా కాల్చుకున్న వాటిని ప్లేట్‌లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టాలండి. టమాటా రసానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక చిన్న ఆనియన్, 2 మిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియా పొడి, తగినన్ని వాటరు. తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని మనం కాల్చి పెట్టుకున్న టమాటాల పైన ఉన్న తొక్కని రిమూవ్ చేసుకొని స్మాష్ చేసుకోవాలండి. మెత్తగా చితుపుకుంటూ చేత్తో కలుపుకోవాలి. ఒక గుజ్జులాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకొని అన్నింటిని చేత్తో మిక్స్ చేసుకోవాలండి. చిన్న చిన్నగా మెత్తగా టమాటా ముక్కల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత దాకా చేత్తో స్మాష్ చేసుకుంటూ రసం లాగా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన గిన్నెని పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలండి. ఆ పోపు కూడా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో జీలకర్ర, ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్‌ని దీనిలో పోసుకోవాలి. తరువాత మన రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. దానికి తగ్గట్టుగా తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సిమ్‌లో పెట్టుకొని 15 నిమిషాలు మరిగించుకోవాలి. రసం ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. అందుకని సిమ్‌లో పెట్టుకొని 15 నిమిషాలు మరిగించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా అయిపోతుంది రసం ప్రిపరేషన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. చాలా కష్టపడి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.